జాతీయ గేయం వందే మాతరంనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రింది వాటిలో ఏది ప్రముఖ పాత్ర పోషించింది? జనగణమన, వందే మాతరం. కరెక్ట్ ఆన్సర్ వందే మాతరం. వందే మాతరం గేయాన్ని రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ. కరెక్ట్ ఆన్సర్ బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలోని వందే మాతరం మన జాతీయ గేయం. ఆనంద్ మఠ్ నవల ఏ సంవత్సరంలో రచింపబడింది? 1882లో రచింపబడింది. వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ తొలుత ఏ భాషలో రాశారు? సంస్కృతంలో రాశారు. వందే మాతరం గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు? అరవింద్ ఘోష్ ఆంగ్లంలోకి అనువదించారు. వందే మాతరం గేయాన్ని ఎప్పుడు మన రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది? జనవరి 24, 1950లో మన రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది. వందే మాతరం గేయాన్ని తొలిసారిగా ఎక్కడ ఆలపించారు? 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు.